ఎన్ని సినిమాలు చేశారు మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా? 150 మూవీస్ చేశాను. హీరోయిన్గా చాలా మలయాళంలో చేశాను. సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు, చదువుకోవచ్చు అంటే రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా కుదిరింది? టీచర్సే దే వర్ ఆల్ లైక్ వెరీ సపోర్టివ్ టు మీ దట్ టైమ్. తెలుగులో ఎన్ని చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా? ఒక 20 ఫిలిమ్స్. పాంపరింగ్ బాగా చేసేవాళ్ళు? తమిళ్, తెలుగు ఆల్ ప్యాంపరింగ్ చాలా ఉంది. చాక్లెట్స్ చాలా ఇస్తే దెన్ షీ విల్ యాక్ట్ ప్రాపర్లీ. సో బేసికల్లీ ఫాదర్ అండ్ మదర్ ఆర్ ఫ్రమ్ తమిళనాడు, ఇక్కడేనా? మై మదర్ తంజావూర్, ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్ అండ్ ఎవ్రీబడి దే ఆర్ ఆల్ ఫ్రమ్ టర్కిష్. సో టర్కీ నుంచి వచ్చారు కాబట్టి ఆ కలర్ అది కంటిన్యూ అవుతుందా మీకు? మేబీ, ఐ డోంట్ నో. ఇప్పుడు మనం ఎవరెవరినైతే లెజెండ్స్ అనుకుంటున్నామో, కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, ఇటువైపు చూస్తే అమితాబ్ బచ్చన్, శ్రీదేవి గారు, ఇంతమందితో చేయడం ఎలా అనిపించింది? ఆ టైంలో అమితాబ్ బచ్చన్ గారితో ఎక్స్పీరియన్స్ గుర్తుందా? కెమెరా స్టూల్లో he was sitting, then I was looking at him and said, "You're very tall," I said. ఎన్ని చేశారు అలా ఫ్రీ మూవీస్? Many films they didn't pay me also. ఎందుకు? చెక్ బౌన్స్ అయిపోయింది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత నాకు అనిపిస్తుంది అది ఎంటైర్ మీ లైఫ్ ని చేంజ్ చేసింది, ఒక టర్న్ చేసేసింది. ఎందుకలా? కన్నడ ప్రభాకర్ గురించి నాకు చాలా తెలీదు అప్పుడు. హీరోస్ అందరూ తెలుసు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, అందరూ తెలిసిన తర్వాత అంజు అలా ఎలా నమ్మి కన్నడ ప్రభాకర్ గారిని పెళ్లి చేసుకుంది? బికాస్ హీ నెవర్ లెట్ ఎనీబడి టు స్పీక్ టు మీ. ఎప్పుడు తెలిసింది మరి మీకు? ఆఫ్టర్ 7-8 months he's got first wife and kids. They're all elder to me. నీకంటే పెద్దవాళ్ళు. It was like a jail to me, that house. Then I thought, okay, maybe this is the right time for me to get out from this house. ఆ తర్వాత ప్రభాకర్ గారు చనిపోయినప్పుడు మీరు వెళ్ళారా? No. Last word I told him, like, if you die or I die, I will never step into this house again. సో తమిళ్లో కమల్ హాసన్ గారితో చేశారు, రజనీకాంత్ గారితో చేశారు, చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. తెలుగులో శోభన్ బాబు సార్ అండ్ చిరంజీవి సార్, మోహన్ బాబు సార్, రాజశేఖర్ సార్. రాజశేఖర్ గారితో కొంచెం పెద్ద అయ్యాక దట్ ఈస్ ఇన్ శేషులో చేశారు. అప్పటికి అంటే ఈ శేషు కూడా చేసి ఆల్మోస్ట్ 20 years అవుతోంది కదా. మీరు ఇంత బేబీగా ఉన్నప్పుడు, ఆ తర్వాత శేషులో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినప్పుడు, ఇప్పటికి ఈ 3 phases చూస్తే ఎలా అనిపిస్తుంది? బేబీగా నాకు అంత పెద్ద ఒక స్ట్రెయిన్ ఏమీ లేదు. లైక్ ఐఎమ్ నాట్ లైక్ కెమెరా ఫియర్ అలాంటి ఏమీ లేదు. నేను ఐఎమ్ అ వెరీ గుడ్ ఒబీడియంట్ చైల్డ్ ఆర్టిస్ట్ దట్ టైమ్. సో లైక్ వెన్ వాట్ ఎవర్ డైరెక్టర్ సేస్ ఐ విల్ డూ ఇట్. సో నో ప్రాబ్లమ్ ఇన్ దట్. పాంపరింగ్ బాగా చేసేవాళ్ళు? తమిళ్, తెలుగు ఆల్ ప్యాంపరింగ్ చాలా ఉంది. కమల్ హాసన్ సార్ ఇప్పుడు కొంచెం ఇయర్స్ బ్యాక్ హీ వాస్ టెల్లింగ్ మీ లైక్, అయ్యో whenever we want to నాకు తొందరగా ఇంటికి వెళ్ళామంటే ఇవిళ్ళకి வந்து చాక్లెట్స్ చాలా ఇస్తే then she will act properly, otherwise she won't act. So whenever they wants to leave, whenever they wants to finish the shoot properly, I mean like early రీటేక్ లేకుండా they give me chocolates and everything. కాకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ అనగానే ఆ టైంలోనే బేబీ శాలిని, బేబీ శామిలి, ఆ తర్వాత బేబీ మీనా, ఇలాంటి వాళ్ళందరూ కనిపించేవాళ్ళు కదా, ఉండేవాళ్ళు కదా. సో ఎలా సెలెక్ట్ చేసుకునే వాళ్ళు, మాకు ఈ రోల్కి ఈ అమ్మాయి అయితే సరిపోతుంది అనేది? అది డైరెక్టర్స్నే. వాళ్ళు మైండ్లో ఈ క్యారెక్టర్స్కి అంజు ఆ క్యారెక్టర్నే పెట్టుకుని చేశారు. మీనాకి సెపరేట్ క్యారెక్టర్స్, శాలినికి సెపరేట్. సో లైక్ వీ డెంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్లా లేదు అప్పుడు. సో నాకు డేట్స్ లేదని టైంలో వాళ్ళు చేశారు మూవీస్. అండ్ మీనా నేను అందరూ స్కూల్ ఫ్రెండ్సే. But she is 2 years senior to me. Okay. But same school, Vidyodaya. It's very nearby here only, Chennai. We all studied same school. Okay. ఆ టైంలో మరి
స్కూల్లో చదవడము, క్లాసెస్లో అన్ని మార్క్స్ తెచ్చుకోవడం, ఎట్ ది సేమ్ టైం సినిమాలో యాక్ట్ చేయడం ఎలా ఉండేది? యా బట్ మై టీచర్స్ ఆల్ వెరీ కోఆపరేటివ్. వాళ్ళు చెప్పారు మా అమ్మతో లెట్ హర్ స్టడీ, దెన్ లెట్ హర్ డూ హర్ వర్క్ ఆల్సో, విల్ సపోర్ట్ హర్. నేను చాలా వాట్ టు సే లైక్ ఐఎమ్ అ వెరీ గుడ్ స్టూడెంట్. ఓకే. సో దట్ టైమ్ ఐ వాజ్ లైక్ వీ డోంట్ వాంట్ హర్ టు స్టాప్ అండ్ ఆల్, చదువుని కంటిన్యూ చేయమని చెప్పారు. దెన్ ఐ వాజ్ స్టడీయింగ్ యాజ్ వెల్ యాజ్ యాక్టింగ్, బోత్ ఐ వాజ్ డూయింగ్. ఎంతవరకు చదువుకున్నారు? +2 ఫినిష్డ్. +2 అయింది. ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయాను. సో దట్స్ ఎ గుడ్ థింగ్ కదా, అక్కడ మీకు ఒక మంచి ఆపర్చునిటీ అనేది వచ్చింది. సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు, చదువుకోవచ్చు. అంటే రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా కుదిరింది? నా టీచర్సే సో లైక్ నాకు చాలా లెసన్స్ మిస్ అయిపోతే వాళ్ళు నాకు ఇస్తారు. మై ఫ్రెండ్స్ వెరీ లైక్ దే వర్ ఆల్ లైక్ వెరీ సపోర్టివ్ టు మీ దట్ టైమ్. తెలుగులో ఎన్ని చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా? ఒక 20 ఫిలిమ్స్ చేశాను, 20-25 ఫిలిమ్స్ చేశాను.